దేవనామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. ఈ ఉదయకాలం సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం కూడా మనము చదువుకుందామండి. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము. వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. హల్లెలూయా. స్తుతి స్తోత్రం, దేవునికి మహిమ. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 20వ వచనంలో ఏమని వ్రాయబడిందండి? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము అని వాక్యం సెలవిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారిని వారి ఆజ్ఞలు మనము గైకొనే వారముగా ఉండాలి. దేవుని ఆజ్ఞలు ఏంటివి? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలెను, పూజించవలెను అనేది మొట్టమొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనున్నది రెండవ ఆజ్ఞ అని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని ఆజ్ఞలు పాటించే వారముగా, మనము దేవుని ఆజ్ఞలు గైకొనే వారముగా ఉండాలి. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. మందిరంలో దైవజనులు, సంఘములో దైవజనులు వాక్యం ప్రకటించినప్పుడు ఆ వాక్యాన్ని మనము త్రోసివేసే వారముగా ఉండకూడదు. అలక్ష్యముగా వాక్యాన్ని వినకూడదు. శ్రద్ధగా వాక్యాన్ని వినడం మనము నేర్చుకోవాలి. గొప్ప దేవుడైన ఆయన ఆజ్ఞను మనం పాటించే వారముగా ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము. హృదయంలో మనం ఏమి ధరించుకోవాలి, ఏమి ఉంచుకోవాలంటే అండి, దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. దేవుని ఆజ్ఞను మన హృదయంలో మనం పాటించాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిదినము ప్రతిరోజు ధ్యానించుకునే వారముగా ఉండాలి. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చదివే వారముగా ఉండాలి. మోకరించి ప్రార్థించే వారముగా ఉండాలి. ప్రతి క్షణము ప్రతి నిమిషం కూడా జ్ఞానము కలిగి మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి. మందిరంలో చెప్పబడిన వాక్యాలు, చర్చిలో మనం విన్న వాక్యాలని మనం త్రోసివేయకూడదంట. అవి మనతో ఎల్లప్పుడూ మనం హృదయంలో ధరించుకోవాలంట. బట్టలు అయితే ఎలా ధరించుకుంటున్నామో, బంగారాన్ని ఎలా ధరించుకుంటున్నామో, ఎంత జాగ్రత్తగా మనం వాటిని దాచిపెట్టుకుంటామో, అంతకన్నా ఎక్కువగా దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞల్ని మనము దాచిపెట్టుకునే వారముగా ఉండాలి. వాటిని ఎల్లప్పుడూ మన హృదయమునందు ధరించుకునే వారముగా నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము. బంగారు గొలుసులు వేసుకుంటాం, చాలా వేసుకుంటాం మెడలో. బంగారాన్ని వేసుకొని తిరిగే బదులు వాక్యాన్ని మెడ చుట్టూ కట్టుకోవాలంటండి. అంటే ప్రతి క్షణం మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. నేనే మార్గమును, సత్యమును, జీవమునని చెప్పుచున్న యేసుక్రీస్తు ప్రభువారి మార్గంలో మనం నడవాలంటే వాక్యాన్ని మనము చాలా శ్రద్ధగా వినేవారముగా ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. మందిరంలో వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుల్లో నుంచి మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో, మనకేం చెప్పాలనుకుంటున్నారో దైవజనుల్లో నుంచి దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడిన మాటల్ని మనము అలక్ష్యము చేయకూడదు, త్రోసివేయకూడదు. నిర్లక్ష్యంగా ఉండకూడదండి. మందిరంలో ఆసక్తిగా ఉండాలి. అత్యాసక్తిగా మందిరానికి మనం వచ్చే వారముగా ఉండాలి. చూడండి, బయటికి వెళ్ళాలంటే ఎంత ఆసక్తి అండి మనకి. షాపింగ్కి వెళ్ళాలంటే ఎంత ఆసక్తి అండి మనకి. అలాగే ఫ్రెండ్స్ని కలవాలంటే ఎంత ఆసక్తి చూపిస్తామండి. అలాగే ఏదన్నా ఊరికి ఏదన్నా టూర్ వెళ్ళాలన్నా సరే ఎంత ఆసక్తి చూపిస్తామండి.
కానీ మందిరానికి ప్రతి ఆదివారం మానకుండా మందిరానికి వెళ్ళే వారముగా ఉండాలి. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, యేసు ప్రభు అంటే నాకు ఇష్టం అని మాటలతో చెప్పటం కాదు, కానీ క్రియారూపకంగా మనం చూపించాలి. క్రియారూపకంగా చూపించాలి అంటే ఏంటి? ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళాలి. మందిరంలో చెప్పే వాక్యాన్ని బట్టి మన జీవన విధానం ఉండాలి. క్రియలు లేని విశ్వాసం మృతం అంటున్నాడు. విశ్వాసం లేని క్రియలు కూడా మృతం అంటున్నాడు. దేనికి పనికిరావు. విశ్వాసం ఉంది నాకు అని చెప్పుకునే నువ్వు విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకోకపోతే, అంటే చూపించుకోకపోతే, అంటే నీ క్రియల్లో అది కనపడకపోతే విశ్వాసం అది మృతం అంట. క్రియలు ఉండి నీకు విశ్వాసం లేకపోతే, అంటే నువ్వు క్రమంగా మందిరానికి వచ్చినా, క్రమంగా శ్రద్ధగా మందిరానికి వచ్చి వాక్యాన్ని వింటూ విశ్వాసం కానీ నీలో లేకపోతే అది కూడా మృతమే అంటున్నాడు. రెండు కలిపి మనలో ఉండాలి. క్రియలు, విశ్వాసం రెండు మనలో ఉన్నప్పుడే ఆయన ఆజ్ఞను మనం పాటించిన వాళ్ళం అవుతాం. నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. వాక్యాన్ని ఎప్పుడు మనము త్రోసివేసే వారముగా ఉండకూడదు. మందిరంలో దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు మనల్ని దీవించాలి అనుకున్నప్పుడు, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు మనతో ఆయన మాట్లాడతాడు. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు. ఆయన మాటలు తేనె కంటే తీయనైన మాటలు. ఆయన మాటల్లో జీవమున్నది. ఆయన ఉపదేశాన్ని మనము త్రోసివేసే వారముగా ఉండకూడదు. నీ తల్లి ఉపదేశంలో త్రోసివేయకుమంటే, తల్లి అనగా సంఘాన్ని తల్లితో పోలుస్తారు. సంఘములో ఉన్న ఉపదేశాన్ని, దైవజనులు చెప్పిన ఉపదేశాన్ని మనము త్రోసివేసే వారముగా ఉండకూడదు. అలా త్రోసివేయకుండా ఉంటే ఏం జరుగుతుందయ్యా అంటే, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. ఏది? వాక్యము నిన్ను నడిపిస్తుందంట, నిన్ను కాపాడుతుందంట, అలాగే నీతో ముచ్చటిస్తుందంట. వాక్యాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే, వాక్యాన్ని శ్రద్ధగా మనం విన్నట్లయితే, వాక్యం మనల్ని నడిపిస్తుంది. నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని ఆయన వాక్యమును గురించి వ్రాయబడి ఉంటుంది. అలాగే వాక్యం మనల్ని నడిపిస్తుందంట. ఏ మార్గంలో మనం నడవాలి, ఎలాంటి మార్గంలో నడవాలి. యేసయ్య మార్గం అనగా మంచి మార్గంలో నడవాలి. మన నోటి వెంట మంచి మాటలే రావాలి. బూతులైనను, దూషణైనను, సరసోక్తులైనను మనం ఉచ్చరింపకూడదని వాక్యం సెలవిస్తుంది. మన నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఆజ్ఞలు పాటించాలి అంటే మన నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు తన ప్రాణమును కాపాడుకునని వాక్యం సెలవిస్తుంది. సంఘములో చెప్పిన వాక్యాన్ని త్రోసివేయకుండా వాటిని ఎల్లప్పుడూ మన హృదయమందు ధరించుకున్నట్లయితే, మన మెడ చుట్టూ, అంటే మన నోటి వెంట దేవుని వాక్యం కట్టుకోవాలి. కట్టుకొనుము. అప్పుడు నీవు త్రోవను వెళ్ళున్నప్పుడు అది నిన్ను నడిపిస్తుంది, నువ్వు పండుకున్నప్పుడు అది నిన్ను కాపాడుతుంది, నీవు మేలుకున్నప్పుడు అది నీతో ముచ్చటిస్తుంది. వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన ఆత్మతో మనం నింపబడాలి అంటే ఆయన ఆజ్ఞల్ని మనం పాటించగలిగే వారముగా ఉండాలి. నిన్నువలె నీ పొరుగు వారిని ప్రేమించే వారిగా ఉండాలి. నీ పొరుగు వారిని ఏది మనం ఆశించకూడదు. పొరుగు వారిని దేనినైనాను మనం ఆశించకూడదంట. మన పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యం మనం పలకకూడదు, దొంగిలించకూడదు, వ్యభిచరించకూడదు, నరహత్య చేయకూడదు అని వాక్యం సెలవిస్తుంది. ఇవేవి చేయకుండా ఉన్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించని వాక్యం సెలవిస్తుంది. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. నీ తల్లిని, నీ తండ్రిని నువ్వు సన్మానించడం అంటే శారీరకంగా మనల్ని కన్న తల్లిదండ్రుల్ని మనం సన్మానించే వారముగా ఉండాలి. వాళ్ళ మాట వినే వారముగా ఉండాలి. అలాగే ఆత్మీయ తల్లిదండ్రుల్ని మనం సన్మానించే వారముగా ఉండాలి. వారి మాటను మనం వినేవారముగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘములో ఏ వాక్యముతో అయితే మనల్ని బలపరుస్తున్నాడో, మనల్ని స్థిరపరచాలని అనుకుంటున్నాడో,
మనము ఆయన ఆజ్ఞల్ని, ఆయన మాటల్ని గట్టిగా పట్టుకొని మన మెడ చుట్టూ కట్టుకునే వారముగా ఉండాలి. అప్పుడు మనల్ని వాక్యం నడిపిస్తుంది, మనల్ని వాక్యం కాపాడుతుంది, మనతో వాక్యం మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడే దేవుడని వాక్యం సెలవిస్తుంది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే మాకు మేలయా, నీవు పలికితే మాకు మేలయా. దేవుడు పలికితే మనకేంటండి? మేలంట, మేలు జరుగుతుందంట. చాలామంది మాట్లాడుతూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు, పాషమ్మ గారు మాతో దేవుడు మాట్లాడటం లేదే, దేవుని స్వరం మేము వినలేకపోతున్నామే అని మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్వరం వినాలంటే మనం ఏం చేయాలి? తండ్రి ఆజ్ఞను గైకొనే వారముగా ఉండాలి. తల్లి ఉపదేశంలో త్రోసివేసే వారముగా ఉండకూడదు. సంఘములో చెప్పిన వాక్యాన్ని శ్రద్ధగా విని గైకొని వాటిని ఆచరించే వారముగా ఉండాలి. అప్పుడు మన మెడ చుట్టూ వాటిని కట్టుకోవాలి. ఎల్లప్పుడూ మన హృదయంలో వాక్యాన్ని ఉంచుకోవాలి. అందుకని వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీరుస్తానని. దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు ఎప్పుడు? ఆయన ఆజ్ఞలు మనము పాటించినప్పుడు. ఆయన ఉపదేశాన్ని మనం త్రోసివేయకూడదు. మనల్ని నడిపించేది వాక్యం, మనల్ని కాపాడేది వాక్యం, మనతో ముచ్చటించేది వాక్యం. వాక్యమే దేవుడై ఉన్నాడు, దేవుడే వాక్యమై ఉన్నది. కాబట్టి మనం వాక్యాన్ని శ్రద్ధగా విందాం, వాక్యానుసారంగా నడుద్దాం. వాక్యానుసారమైన జీవితం కావాలని మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నాకు తోడుగా ఉండు, ప్రభువా నాకు వాక్యం అర్థమవ్వాలయ్యా, అయ్యా వాక్యానుసారమైన జీవితం నాకు దయచేయి ప్రభువా. తండ్రి నీ ఆజ్ఞను గైకొనే శక్తి నాకు దయచేయి ప్రభువా. సంఘములో చెప్పే ఉపదేశములను నేను వినడానికి సహాయం చేయి, వాటిని ఆచరించడానికి సహాయం చేయి, వాటిని గైకొనడానికి సహాయం చేయి. ఆ సంఘములో చెప్పబడిన వాక్యము నా హృదయంలో దాచిపెట్టుకోవడానికి సహాయం చేయి, నా మెడకు కట్టుకోవడానికి సహాయం చేయి ప్రభువా. అప్పుడు ఆ వాక్యం నన్ను నడిపిస్తుందని వాక్యం సెలవిస్తుంది, వాక్యం నన్ను కాపాడుతుందని వాక్యం నాకు సెలవిస్తుంది. నాయనా నువ్వు నాతో మాట్లాడుతావని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నాతో మాట్లాడు ప్రభువా, నీ ఆజ్ఞల్ని పాటించాలి. నేను నీ ఆజ్ఞానుసారముగా నీ మాట చొప్పున పొరుగువారిని ప్రేమించగలిగే శక్తి నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనం అడిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడండి. చూచుచున్న దేవుడు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడునని వాక్యం సెలవిచ్చినట్లు అడుగు ప్రతివానికి అత్యధికముగా అనుగ్రహిస్తానని వాక్యం సెలవిచ్చినట్లు మనం అడగాలి. వాక్యాన్ని నా హృదయంలో దాచిపెట్టు ప్రభువా, నీ వాక్యాన్ని, నీ ఆజ్ఞని నా హృదయంలో నేను దాచుకోవాలి ప్రభా. నీ వాక్యాన్ని నా హృదయంలో నేను భద్రపరుచుకోవాలి ప్రభా. నీ వాక్యాన్ని నా హృదయంలో నైనా నింపుకోవాలి ప్రభా. దావీదు మహారాజు మాట్లాడుతున్నాడయ్యా, నా గిన్నె నిండి పొర్లుతున్నది అంటున్నాడయ్యా. అట్టి అనుభవం నాకు నేర్పించు ప్రభా. అట్టి నాయన అనుభవంలో నేను నడవాలయ్యా. వాక్యము నా హృదయం అనే గిన్నె నిండా వాక్యము నిండి పొర్లే అనుభవం నాకు కావాలి ప్రభా అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారంగా ఉండాలి, అడిగేవారంగా ఉండాలి. అప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాం. మన పొరుగువారిని ప్రేమించే వారముగా ఉంటాం, పొరుగువాని ఏది ఆశించకుండా ఉంటాం, పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం చెప్పకుండా ఉంటాం. వాక్యం మనలో ఉంటే చెడ్డవి మన హృదయంలోనికి రావు, చెడ్డ పనులు చేయడానికి మనం ఇష్టపడము. వాక్యాన్ని నింపుకుందాం. వాక్యం అనే పాలతో మనం పెంచబడుతున్నప్పుడు, వాక్యం అనే ఆహారం మనకి దైవజనులు పెట్టినప్పుడు చక్కగా తిందాము, వాక్యాన్ని తిందాం, వాక్యాన్ని విందాము,
వాక్యాన్ని గైకొందాము, వాక్యానుసారంగా జీవిద్దాము, వాక్యానుసారంగా నడుద్దాము. పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా నీ ఘనమైన నామమునకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సామెతల గ్రంథం నాయన 6వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదువుకోవడానికి మీరు కృప చూపించారు. స్తోత్రాలు. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞలు గైకొనుము, నీ తండ్రి ఉపదేశము త్రోసివేయకుమని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రభా, నీ ఆజ్ఞలు పాటించగలిగే శక్తి దయచేయండి అయా. సంఘములో నాయన వాక్యాన్ని త్రోసిపుచ్చకుండా నాయన వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగే చెవులు మాకు దయచేయండి, గ్రహించుకోగలిగిన మనస్సు దయచేయండి నాయన. చూచుచున్న దేవా నాయన నీ ఆత్మతో మమ్మల్ని నింపండి నాయన. కృప చూపించండి, దయ చూపించండి ప్రభా. అయ్యా నీ వాక్యం నడిపిస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యం కాపాడుతుంది అయ్యా. నువ్వు మాతో మాట్లాడతావని నీ వాక్యం సెలవిస్తుంది. నువ్వు మాట్లాడే దేవుడవు నాయన, చూచుచున్న దేవుడవు నాయన. అయ్యగారు మాతో మాట్లాడండి, మమ్మల్ని ముందుకు నడిపించండి, మా అవసరాలన్నీ మీరే తీర్చండి. చూచుచున్న దేవా, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, ప్రతి ఒక్కరిని దర్శించండి. ఎవరైతే దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, వారందరినీ దర్శించండి, వారితో మాట్లాడండి ప్రభా. నీ ఆజ్ఞలు పాటించగలిగే శక్తి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు అక్కర్లు తీర్చండి, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. చూచుచున్న దేవా, నీకు మాత్రమే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన కనికరము గల దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రివి, సమాధానకర్త అయిన దేవా, నీకు మాత్రమే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. రాజ్యం, బలం, మహిమయు నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.